సంవత్సర కాలంగా ఫైర్ డిపార్ట్మెంట్లో ఏమేమి పనులు చేశారనేది ఒక యాన్యువల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పేసి మేము అనుకున్నాము. సో దానికి ఇక్కడ చేసినటువంటి అందరూ పత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. సో ఫస్ట్ మనకి మొత్తం కంట్రీలో కూడా ఫస్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ నాకు తెలిసి ముంబైలో ఒకటి ఫస్ట్ పెట్టారు, దాని తర్వాత నిజాం స్టేట్లోనే పెట్టారు. సో 12 ఫైర్ స్టేషన్స్ ఉండేది నిజాం టైంలో. మోరిస్ ఫైర్ ఇంజిన్ అని 1914లోనే కొన్నారనమాట. అది ఎట్లా మ్యూజియంలో ఉన్నది అది. సో అది మనకి స్టార్టింగ్ ఆఫ్ ది ఫైర్ సిస్టమ్ ఇన్ ఫైర్ డిపార్ట్మెంట్ ఇన్ హైదరాబాద్. దెన్ 2009లో ఏపీ కంబైన్డ్ ఏపీ ఉన్నప్పుడు డిపార్ట్మెంట్ పేరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. తర్వాత చట్టం మాత్రం 1999లో చేశారు. 1999లో ఫైర్ యాక్ట్ని ఎనాక్ట్ చేయడం జరిగింది. తర్వాత 2006లో రూల్స్ వచ్చినాయి. సేమ్ యాక్ట్ని స్టేట్ డివైడ్ అయినప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. గత ఫ్యూ ఇయర్స్ మీరు గమనిస్తే తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంటు ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా చాలా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నది. ప్రధానంగా మనకి గోదావరిలో కానీ, తర్వాత భూపాలపల్లి, వరంగల్, ఖమ్మం డిస్ట్రిక్ట్స్, ఖమ్మంలో కానీ, మహబూబాబాద్లో కానీ ప్రతి చోట కూడా వర్షాకాలంలో జరుగుతున్నటువంటి వరదల్లో ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రపోజల్ పంపిస్తే ఆ డిపార్ట్మెంట్ పేరుని తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్. సో అని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అటెండ్ అవుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా లిఫ్ట్లో ఇరుక్కుపోతారు, ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ చేయాల్సి ఉంటుంది. ఆ వెహికల్లో ఇరుక్కుపోతారు, లేదా చిన్నపిల్లలు బాత్రూంలో పోయి ఇరుక్కుపోతారు, లేదా యానిమల్స్ ఎక్కడన్నా కెనాల్స్లో పడిపోవడం ఇలాంటివి ఉంటాయి. సో ఎనీ లైఫ్ సేవింగ్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఫైర్ డిపార్ట్మెంట్ చేసేటటువంటిది. తర్వాత ప్రధానమైనటువంటి డ్యూటీ ఏంటంటే ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ అనేది మా యొక్క ప్రధానమైనటువంటి డ్యూటీస్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసేటండి. లాస్ట్ ఇయర్ మొత్తంలో 83 ఫైర్ కాల్స్ అటెండ్ చేయడం జరిగింది. అందులో స్మాల్ కాల్స్ 7,093, మీడియం 180, సీరియస్ 80, పెద్ద ఇంక్రీజ్ ఎక్కువ అయింది. 5.9% మాత్రమే ఇంక్రీజ్. 1767 పీపుల్ని రెస్క్యూ చేయడం జరిగింది ఫ్లడ్స్ నుంచి. ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి 498 మందిని రెస్క్యూ చేశాము. తర్వాత లిఫ్ట్లో ఇరుక్కుపోయిన వాళ్ళని ఒక 40 మందిని బయటకు తీసుకొచ్చాము. మిగతా వెహికల్లో కానీ లేకపోతే ఎక్కడన్నా పోతారు వాళ్ళని 54 పీపుల్ని బయటకు తీసుకురావడం జరిగింది. సిమిలర్లీ 103 యానిమల్స్ కూడా రెస్క్యూ చేసినాము. సో ఇది కూడా రెస్క్యూ కాల్స్ కూడా 7.29 ఇంక్రీజ్ అయింది. బేసికలీ మన రెస్క్యూ కెపాసిటీని కూడా పెంచాం కాబట్టి ఆ నెంబర్ కాస్త కనిపిస్తాం. డెడ్ బాడీస్ చెరువులో పట్టడం, సూసైడ్ కానీ లేకపోతే యాక్సిడెంటల్ డెత్స్ కానీ కూడా ఫైర్ డిపార్ట్మెంట్ హ్యూమన్ బాడీస్ 435 రిట్రీవ్ చేయడం, 906. తర్వాత వెహికల్ ఓవర్టర్న్ అయితే అటువంటి వాటిలో కూడా అటెండ్ అయ్యారు 28 కాల్స్. ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కూడా 25. తర్వాత బిల్డింగ్ కొలాప్స్ లక్కీది చాలా తక్కువైనాయి, 10 మాత్రమే. దెన్ ట్రీ క్లియరింగ్ వరదల సమయంలో కానీ, ఫ్లడ్స్లో కానీ, పెద్ద పెద్ద వర్షాలలో ఈ చెట్లు పడిపోతుంటాయి, అవి కూడా అటెండ్ అయ్యారు. తర్వాత ఈ పంపింగ్ కాల్స్ మనకి వర్షాకాలం ప్రధానంగా ఈ ప్రాబ్లమ్ వస్తుంది, సెల్లార్స్లో నీళ్ళు చేరుతుంది. సో దెన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా లాస్ట్ ఇయర్ మొత్తం అంటే 1 సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ పర్ మంత్ అని ఆఫీసర్ పెట్టినాను. డిస్కస్ చేసినాము, అట్లీస్ట్ 1 per week అని చేయాలని చెప్పేసి ఇంక్రీజ్ ఇస్తాం. బట్ ఓన్లీ టెక్నికల్గా ఏవైతే సర్ప్రైజ్ చేసేది అంత మాత్రమే రిఫ్లెక్ట్ చేసినా. బట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మాత్రం 8,000 అంటే దాదాపు పర్ డే 30 దాకా
అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత 104 మీటర్స్ ఫ్రంట్ మీరు చూసిన అట్లాంటి మన దగ్గర వరంగల్లో, తర్వాత హైదరాబాద్, ఈ ఇట్లాంటి ప్లేసుల్లో రెస్క్యూ టెండర్స్ అంటే రెస్క్యూ ఎక్విప్మెంట్